ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన మొదలైంది. ఐఎన్ఎస్ డేగాలో ల్యాండ్ అయిన మోదీకి సీఎం, డిప్యూటీ సీఎం ఘన స్వాగతం పలికారు. ప్రధాని చేతుల మీదుగా 2 లక్షల కోట్ల విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభా ప్రాంగణం వద్ద కూడా ప్రధాని భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రైట్, ఇక ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? భారీ ఎత్తున అటు పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అక్కడున్న డీటెయిల్స్ ఏంటి రాజు? ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ప్రస్తుతం అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. 10 నిమిషాల క్రితమే అనుకున్న సమయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ డేగాకి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఐఎన్ఎస్ డేగా నుంచి 15 నిమిషాలు రోడ్డు మార్గం ద్వారా ప్రస్తుతం అయితే సిరిపురం జంక్షన్ కి అయితే చేరుకున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి వెంకటాద్రి వంటిల్లు అనే ప్లేస్ దగ్గర అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళ ముగ్గురితో రోడ్ షో అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రోడ్ షో ప్రారంభమయ్యి 5 నిమిషాల పైనే సమయం దాటినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇరువైపు బాధిత ప్రజలను కలుగుతున్నట్టు రైట్, ఇక సిరిపురం జంక్షన్ నుంచి అటు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పర్యటన మొదలైంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక ప్రధాని రోడ్ షోకి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున అటు పోలీసుల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధానితో పాటు ఇక ఈ రోడ్ షోలో అటు మోదీతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక సీఎం, డిప్యూటీ సీఎం ఘన స్వాగతం పలికారు. ఇక ప్రధాని చేతుల మీదుగా 2 లక్షల కోట్ల విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ఇక విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి కూడా ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభా ప్రాంగణం వద్దకు ప్రధాని భారీ రోడ్ షో నిర్వహిస్తూ అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే విశాఖలో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న కారణంగా ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలకు కానీ, అధికారులు కానీ భారీ ఎత్తున ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్న క్రమంలో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగాయి. రైట్, ఇక అటు ప్రధానమంత్రికి ఇప్పటికే ఎయిర్పోర్ట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం విజువల్స్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే గవర్నర్ కూడా ఆయనకి ముందుగా స్వాగతం పలికారు. వాళ్ళతో పాటు పురంధేశ్వరి ఉన్న విజువల్స్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక విశాఖకు ప్రధాని రాక సందర్భంగా అక్కడ భారీ ఏర్పాట్లను చేశారు. విశాఖని ముస్తాబు చేశారు అక్కడ ఉన్న అధికారులు. ఇక ప్రజలు కూడా భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించిన తర్వాత సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడ వరకు కూడా ఎక్కడైతే ఎయిర్పోర్ట్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ ఉందో అక్కడ వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహిస్తున్న క్రమంలో భారీ కట్టుదిట్ట ఏర్పాట్లు కూడా చేశారు, భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. విజువల్స్లో మనం ఇప్పటికే చూస్తున్నాం ఏ విధంగా అయితే పోలీసుల భద్రతా ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయో. ఇక ఈ సభకి సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో
ఏదైతే సభా వేదిక ఉందో ఆ ప్రాంగణం మొత్తం కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు అధికారులు. భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ భారీ రోడ్ షో కూడా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి విశాఖ నగరాన్ని ఇప్పటికే అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఇక కని విని ఎరుగని రీతిలో సభా ప్రాంగణాన్ని అధికారులు ఏ విధంగా ఏర్పాటు చేశారో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్, ఇక ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన మొదలైంది. దానికి సంబంధించిన విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఐఎన్ఎస్ డేగాలో ల్యాండ్ అయిన మోదీకి అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని చేతుల మీదుగా ఇప్పటికే 2 లక్షల కోట్ల విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి. ఇక విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభా ప్రాంగణం వద్దకు ప్రధాని భారీ రోడ్ షో కూడా నిర్వహిస్తారు. ఇక రోడ్ షో నిర్వహించిన తర్వాత సభా ప్రాంగణానికి ఆయన చేరుకుని ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. ఇప్పటికే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రధాని రాకతో అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారో, వస్తున్న ప్రజలకి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. పారిశుద్ధ్య ఏర్పాట్లను కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక ఇప్పటికే 2 లక్షలకి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంగణానికి అక్కడున్న అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసుల కట్టుదిట్ల ఏర్పాట్ల మధ్య ప్రజలు ప్రధాని ప్రసంగానికి కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ కూడా కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు హబ్ విలువే 1.85 లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. ఇక వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులను ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇక అలాగే కొత్తగా విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాష్ట్రానికి రావటం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పుడు ప్రధాని రాక అటు విశాఖ నగరంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పటికే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ముందుగా ఎయిర్పోర్ట్లో ప్రధాని వచ్చిన తర్వాత ఆయనకి సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ ఘన స్వాగతం పలికారు. వారితో పాటు గవర్నర్, అలాగే పురంధేశ్వరి ఉన్న విజువల్స్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధాని మోదీ విశాఖలో ఇప్పటికే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఉమెన్ హాస్టల్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖ భారీగా ముస్తాబైంది. కనీ విని ఎరుగని రీతిలో మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అక్కడున్న అధికారులు. ఇక మోదీ విశాఖ టూర్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది రోడ్ షో. ఇప్పటికే మనం మాట్లాడుకున్న విధంగా ఆయన రోడ్ షో చేస్తూ కూడా సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మోదీ విశాఖకి చేరుకునే క్రమంలో అక్కడున్న అధికారులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు అనేవి కూడా చేశారు. ఆ ఏర్పాట్లకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే ప్రధానమంత్రి రాక కోసం అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎదురు చూస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. 2 లక్షల మంది పైగా కూడా ప్రజలు ఈ సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. పోలీసుల బందోబస్తు కూడా భారీ ఎత్తునుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనకు అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వారితో పాటు పురంధేశ్వరి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లు కూడా ప్రధానికి మనం స్క్రీన్లో విజువల్స్లో చూస్తున్నాం. ఇక ఈ రోడ్ షో తర్వాత ఆయన సభా ప్రాంగణానికి చేరుకొని ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం గెలుపొందిన తర్వాత ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ రావటం ఇదే మొదటిసారి. దీంతో ఆయన రాక కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం దృష్టిని ఆకర్షించేలా